తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేను వదిలేస్తున్నా. నేను చెప్పాను కదా, టైం టైం విల్ గివ్ ద అది గుడ్ ఓకే, క్లారిటీ. అది ఓకే. బట్ ఆ టైంకి మనం సేవ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నేను అందుకే ఐ రిమూవ్ మై సెల్ఫ్ ఫ్రమ్ దట్ ప్లేస్, దట్ పీపుల్. ఐ డోంట్ వాంట్ టు సరౌండ్ విత్ దట్ పీపుల్. నేను వాళ్ళతో ఉండొద్దు. ఓకే, తీసేస్తున్నా నన్ను, నేను ఉండలేకపోతున్నా. కొన్నిసార్లు మనం ఇవ్వగలుగుతాం, కొన్నిసార్లు మనం ఇవ్వలేము. బేసికలీ ఇప్పుడు కానీ చాలా సైలెంట్. ఎదుటివాడు ఒక మాట 10 మాటలు అంటే నువ్వు ఒక మాట కూడా రిటర్న్ అనలేవు ఆ టైప్. కొన్నిసార్లు అనేస్తా. ఇక్కడ ఇండస్ట్రీలో ఇలాంటి వాళ్ళకి పాపం అసలు చాలా కష్టం. ఈ కమిట్మెంట్స్ తోనే సగం ఇండస్ట్రీ ఎక్కువ. నేను చెప్పనా, కమిట్మెంట్స్ గురించి మాట్లాడితే 80% ఆఫ్ ఇండస్ట్రీలో తగ్గిపోయింది బేసికల్. ఎందుకు చెప్పనా, భయపడుతున్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా వల్ల. మీడియాలో ఎవరైనా రచ్చ చేసేస్తారని చెప్పి అడగడానికి కూడా భయపడుతున్నారు. అడగట్లేదు ఇప్పుడు అడగట్లేదు. ఓకే, మేబీ వాళ్ళ ఇష్టంతో చేసుకుంటున్నారేమో తెలియదు, కానీ అడగడానికి భయపడుతున్నారు అని నాకు అర్థమైంది. ఎవరో ముక్కు మొహం తెలియని ఏదో ₹1 ఇచ్చి నేను ఏదో ప్రొడ్యూసర్ అయిపోవాలి, నేను మూవీ చేసుకోవాలని ఏదో తెలియని నుంచి ఊరు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి థాట్స్ ఉన్నాయి. కానీ మనం పెద్ద లైక్ మూవీ మీద మూవీ ఆస్పిరేషన్స్ తో వచ్చి మూవీ చేసుకోవాలని ఉండి పెద్ద ప్రొడక్షన్, పెద్ద బ్యానర్స్ ఇలా వెళ్తే దర్ ఇస్ నో థింగ్. ఇనిషియల్ గా మీరు కూడా ఫేస్ చేశారు కదా. ఇనిషియల్ లో ఫేస్ చేశాను. ఇనిషియల్ లో పెద్ద డైరెక్టర్స్, హీరోస్ కూడా అడిగారు మిమ్మల్ని? పెద్ద వాళ్ళు అడగలేదు బేసికలీ. చిన్నోళ్ళు అడిగారు. అది నేను చెప్తున్నాను కదా, ఎందుకు పనికిరాని మూవీ అసలు రిలీజ్ అవుతా, ఆ మూవీ షూట్ వరకు వెళ్తాయా అని తెలియని మూవీ వాళ్ళు అడుగుతున్నారు, కానీ పెద్దవాళ్ళు అడగట్లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఒక భయం ఉంటది. అది ఓన్లీ మీడియా ప్రతి చిన్నదాన్ని హైలైట్ చేసి చూపించి చాలా మంది అమ్మాయిల్ని సేవ్ చేసింది కాబట్టి ఇప్పుడు జరగట్లేదు. కానీ ఆ టైంలో ఎలా తప్పించుకొని వస్తారు అక్కడి నుంచి? చాలా మంది ఒకటే, నో అంటే నో చెప్పేస్తే వాళ్ళు సినిమా ఆఫర్ ఉండదు, అంతే ఉండదు. లేకపోతే వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు కావాలి అంటే నీకు తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు, ఓకే చెప్పు. నీకు ఎక్కువ రెమ్యూనరేషన్ కావాలంటే నువ్వు దానికి ఓకే చెప్పాలి, అంతే ఉంటుంది. ఏ కార్ వాడుతున్నారు మీరు ఇప్పుడు? కియా. ఓకే, బిఫోర్ అదే ఫస్ట్ నా కార్ అదే. ఇంకా నేను పెద్ద కార్లకు వెళ్ళలే, నేను సొంత ఇల్లు కొనుక్కోలే. నేను ఇక్కడే ఉన్నానండి, ఇంకా కిందనే ఉన్నాను నేను. నాకు ఆస్తులు లేవు. మీ కష్టంతో మీరు హ్యాపీగా ఉంటున్నారు చాలా. యా, నాకు ఏదైనా ఈవెంట్కి వెళ్ళి నాకు డబ్బులు వచ్చాయనుకోండి, ఒక 1 lakh 2 lakh, ఫస్ట్ నేను ఒక ట్రిప్కి వెళ్ళిపోతాను, నాకు హ్యాపీనెస్ వస్తుంది, నాకు అది చాలు. ఇప్పుడు నేను ఈ సొసైటీలో ఈ హ్యూమన్స్ అంటే నాకు చిరాకు వచ్చేలా రకం అయిపోయింది బేసికలీ. అలాంటి స్టేజ్లో నాకు ప్రపంచంలో వెళ్ళి కొత్త ప్లేసెస్, కొత్త పీపుల్, వాళ్ళు ఎవరో మనకు తెలియని వాళ్ళు కూడా అంత నార్మల్గా మాట్లాడినా ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నాకు మూడు బాగాలేదు, ఫస్ట్ గోవా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి బీచ్ ముందర ఇలా కూర్చుంటాక నార్మల్గా బీచ్ ముందర కూర్చొని బీచ్ని చూస్తూ ఉంటా 4-5 hours అంతే. ఆకాశం, స్టార్స్, అవి మొత్తం అది చీకటి అయ్యేంత వరకు కూర్చొని, ఈవినింగ్ సన్సెట్ నుంచి చీకటి అయ్యేంత వరకు స్టార్స్ కనిపి అక్కడే పడుకొని కూడా ఉంటాను. అలా ఎందుకు ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేను అనే దానికి వచ్చేసావు ఈ చిన్న ఏజ్ లోనే? అసలుకి పెళ్లి, పిల్లలు చాలా చూసేస్తాను. వద్దు ఇంకా నాకు వద్దు. అసలు అన్ని చూసేస్తా, అన్ని బెటరేల్స్ చూసేస్తాను నేను లైఫ్ లో. లవ్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇంకేం చూడాలి నేను? పెళ్లి, పిల్లలు చూడలేదంట? వద్దు. చూసే అంత ఇది లేదు, ఇక్కడ స్ట్రెంత్ లేదు. వీక్ అయిపోయిందా బాగా? అలానేం కాదు, నేను చాలా స్ట్రాంగ్ గానే ఉన్నాను. నా ప్రొజెక్షన్ ఏంటంటే అందరికి నేను వీక్ అని చూపించుకోకూడదు అని చెప్పి ఏడ్చి ఇంకా దాని మీద కూడా మీకు ఏడుపు కూడా రావడం ఆగిపోయింది. ఇప్పుడు ఎంత ఏడ్చానంటే నా గొంతు పోయింది. అందరు అడుగుతున్నారు మీ గొంతు ఎందుకు పోయింది అంటే, డాక్టర్ దగ్గర అడిగితే ఓకల్ కార్డ్స్ రప్చర్ అయి ఉంటాయి, దాన్ని మీరే గాగ్లింగ్ చేసి నార్మల్గా ఉండి తెచ్చుకోవాలి. కానీ అంత ఏడ్చేసా, అంత అరిచేసా నేను నైట్లో. ఏడ్చి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాకుండా, ఆ ఏడుపు ఆగకుండా అరిచి దాన్ని తగ్గించుకునేదాన్ని. అయ్యో, అలా నా ఓకల్ కార్డ్స్ పోయాయి. ఇప్పుడు నన్ను ఫ్రెండ్ పెట్టుకోవాల్సింది కదా కంపెనీ, రూమ్మేట్ గాను. రూమ్మేట్ వద్దు, మన రూమ్మేట్ అని కాదు, కానీ అంటే ఇండస్ట్రీ పీపుల్ అనే కాదు, సాఫ్ట్వేర్ లేకపోతే మీ తిరుపతి సైడ్ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ఇండియాని ఇష్టపడే వాళ్ళు. ఒక మంచి అమ్మాయిని పెట్టుకోండి కదా పాపం. లేదు, వద్దు. లోన్లీనెస్ ఉండదు. సెట్ కాదు. అవునా? సెట్ కాదు. నేను మొన్ననే ఒక అమ్మాయిని, తనకి జాబ్ వచ్చింది హైదరాబాద్, బెంగళూరు నుంచి షిఫ్ట్ అవ్వాలి, ఎవరు లేరంటే సరే ఒక 2-3 months, నా వల్ల అవ్వట్లేదు.
నేను ఒంటరిగా ఉండి అలవాటు అయిపోయాను. ఉమ్, ఇప్పుడు నేను ఇప్పుడు నేను అంతా నా కాన్సన్ట్రేషన్ బుక్స్ చదువుకోవడం, నా సెల్ఫ్ కేర్ తీసుకోవడం, నాకు ఇంకేం లేదు. నేను తప్పితే నా లైఫ్లో ఏం లేదు. నేను జిమ్, సెల్ఫ్ కేర్, స్కిన్ కేర్ చేసుకోవాలి. నేను నన్ను మంచిగా చూసుకోవాలి. మంచిగా నేను స్టైలిస్ట్ అంతా మొత్తం డిజైన్ చేసుకోవాలి. దాని తర్వాత నాకేమేమి జరగాలి లైఫ్లో ప్లానింగ్ చేసుకోవాలి. దాని తర్వాత బుక్స్ చదువుకుంటాను. ప్రతి విషయాన్ని రాసుకుంటాను. ఉమ్, నాకు ఏదైనా థాట్స్ వస్తే స్టోరీస్ డెవలప్ చేసుకుంటున్నాను. ఉమ్, లిరిక్స్ రాసుకుంటున్నాను. Hmm. సాంగ్ లిరిక్స్. నా మైండ్, నా థాట్స్ అన్ని డివైడ్ చేసి పేపర్, బుక్, పెన్ ఇక్కడ పెట్టుకుంటున్నప్పటి నుంచి చాలా బాగుంది. జర్నల్ రాసుకుంటా రోజు మార్నింగ్ లేచిన తర్వాత. రోజు ఒక బుక్ అంటే ఒక 4-5 పేజెస్ అయినా చదువుకుంటా నేను. ఉమ్, ఇంకా నాకు టైం ఉంటే ఒక 1 బుక్ కంప్లీట్ చేస్తా ఒక 1 డేలో. ఉమ్, ఫ్లైట్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కంపల్సరీ బుక్ క్యారీ చేస్తా. ఐ కాంట్ స్లీప్ అంత ఎక్కువగా నాకు రాదు. సో నేను స్లీప్ని పడుకోవాలంటే ఐ హ్యావ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఆఫ్ స్లీప్ అనమాట Hmm. ఫ్రమ్ సో లాంగ్. సో టాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర రాదు నాకు. డైలీ స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారా? అవునా? ఆ స్టేజ్కి వచ్చేస్తా. అయ్యో. కుకింగ్ మీరే చేసుకుంటారు? చిన్నది 1 మీల్ a డే నేను తింటాను 1 మీల్ కాబట్టి అయితే ఇప్పుడు అంతే. ఓమాడ్ ఆఫ్టర్నూన్ తీసుకుంటారా? ఆఫ్టర్నూన్, ఈవినింగ్ తీసుకుంటాను. ఓకే. సో నాకు ఉండే 1 మీల్లో ఏముంటుంది? ఆ 1 మీల్ ఒకసారి ఇంట్లో చేసుకుంటాను, లేదా బయటకు వెళ్ళినప్పుడు తింటాను ఏదైనా కెఫేకి వెళ్ళి, Hmm. లేదా ఆర్డర్ చేసుకుంటాను ఇంట్లో ఉంటే. Hmm. మరీ ఇంకా నాకేమైనా బోర్ కొట్టిందంటే టీవీ సిరీస్లో పెట్టుకుంటాను. ఒక 2 days లేవకుండా చూస్తూ ఉంటాను. అన్ని సీజన్స్ అన్ని కంప్లీట్ చేస్తాను. బింజ్ వాచ్. ఓకే. సో నాకు ఇష్టమైన పనులన్నీ ఇవే. ఎవరు రారా మీ ఫ్లాట్కి? ఒకప్పుడు నేను పాత ఫ్లాట్లో ఉన్నప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు. బికాస్ ఆఫ్ మై పార్టీస్, బికాస్ ఆఫ్ మై బాగా హోస్ట్ చేస్తారా? హోస్ట్, అన్నిటికీ వచ్చేవాళ్ళు. నేను ఇప్పుడు ఒక హౌస్ కి షిఫ్ట్ అని ఇక్కడ నుంచి నేనే ఎవరిని రానివ్వట్లేదు బేసికలీ. బికాస్ ఐఎమ్ నాట్ ఓకే. ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. చాలా మందికి తెలియదు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నేను పార్టీస్ చేయడం ఆపేసి 1 year పైన అయిపోయింది. మీరు డ్రింక్ చేస్తారా బాగా? డ్రింక్ అనేది నాకు నచ్చదు బేసికలీ. ఓకే. అది ఎందుకు తాగుతారో నాకు అర్థం కాదు. కానీ బ్రేకప్ లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ సంథింగ్. తాగారా? యా. ఓ బ్రేకప్ అయిపోయిన తర్వాత Yeah. సింగిల్ గా ఉండి మీరే? సింగిల్ గా కాదు, ఫ్రెండ్ తోనే తాగాను, అమ్మాయితోనే. ఓకే. అప్పుడు ఇంకొకటి చెప్పాలి ఏంటి అంటే, మహానటి సినిమాలో చూపించినట్టు. చిచి అంతగా కాదు. ఆ. సో నేను ఏమన్నా అనుకున్నా, ఎప్పుడైనా మనం ఏదైనా చేసినా, మందు తాగినా, ఏదైనా సిగరెట్ తాగినా, లేకపోతే ఇంకేదైనా చేసిన లైఫ్ లో బాధపడుతూ చేయకూడదు. ఎందుకు తెలుసా? హ్యాపీగా ఉన్నప్పుడు చేస్తే అది నార్మల్ గా ఉంటుంది. అవును, అవును. సెలబ్రేషన్ ని అంటే లైక్ ఇప్పుడు హ్యాపీనెస్ ని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటుంది. బాధపడినప్పుడు తాగకూడదు. బాధపడినప్పుడు నేను తాగలేదు. ఆ బ్రేకప్ జోన్ నుంచి నేను బయటకు తీసుకురావడానికి నాకు కొంతమంది ఫ్రెండ్స్ అమ్మాయిలు ఏంటి అంటే, దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ ఆర్ మోర్ బెటర్ దెన్ మెన్ ఫ్రెండ్షిప్స్. నిజంగా ఉమెన్ ఫ్రెండ్షిప్ నాకు హార్ట్ కి చాలా దగ్గర అయ్యింది. ఉండరు కదా. ఉమెన్ కెన్ అండర్స్టాండ్ డీప్లీ వితౌట్ టెల్లింగ్ సమ్ టైమ్స్. అది మెన్, ఇప్పుడు ఒక అబ్బాయితో ఒక అమ్మాయి ఎంత ఫ్రెండ్షిప్ సొసైటీలో ఎంతమంది లేదు అమ్మాయిలు మోసం చేసిన వాళ్ళు చెప్పండి. ఉన్నారు. అప్పుడు మెన్ ఏమనుకోవాలి మరి? నవ్వే జనరేషన్ ఇట్ చేంజ్డ్. ఇప్పుడు అమ్మాయిలకి అమ్మాయిలు శత్రువులు కాదు, Okay. అమ్మాయిలకి అమ్మాయిలే ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక అమ్మాయి ఏదైనా డీప్ డిప్రెషన్ లో ఎక్కడన్నా లో లెవెల్లో ఉందంటే అమ్మాయిని బయటకు తీసుకురావడానికి అమ్మాయిలే హెల్ప్ అవుతారు, ఇంకొక అబ్బాయి కాదు. నా లైఫ్ లో నాకు అమ్మాయిలే ఉన్నారు. ఇప్పుడు కౌంట్ చేసుకుంటే చాలా మంది సో అమ్మాయిలు వాళ్ళతో ఉన్నారు. కూర్చొని ఎక్కువ డ్రింక్ చేసి బయటకు చి, చి, వచ్చేసారు. చి, 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 చి. డ్రింక్ అలా కాదు, ఎప్పుడో ఒకసారి వాళ్ళతో బయటకు వెళ్ళినప్పుడు. ఓకే. రోజు వాళ్ళు నాకు అప్పుడప్పుడు కాల్ చేయడము, మాట్లాడడము, నన్ను చీరప్ చేయడము, నన్ను బయటకు తీసుకెళ్లడము, ట్రిప్కి వెళ్ళడం, నేను ఇంకొక అమ్మాయి, ఇంకొక 3 అమ్మాయిలు, నేను ఇంకొక 3 అమ్మాయిలు, ఇలాగా ఒక బ్యాచ్. అంటే లైక్ ఐ డోంట్ హ్యావ్ ఓన్లీ 1 సింగిల్ అని చెప్పి కాదు, ఇలా డిఫరెంట్ బ్యాచెస్. కానీ అన్నిట్లో అబ్జర్వ్ చేస్తే ఉమెన్ ఫ్రెండ్షిప్ ఆర్ మోస్ట్ లవబుల్ అండ్ మోస్ట్ ఎంకరేజ్, కేరింగ్ అండ్ చాలా ప్రొటెక్టివ్ బాండింగ్ ఉంటుంది, షేరింగ్ ఉంటుంది. అదేంటి అంటే ఒక మెన్ కి చెప్పుకోలేం బేసికలీ. కొన్ని గర్ల్ టాక్స్ ఉంటాయి, అది ఒక అమ్మాయి అయితే చెప్పుకోక ముందే అర్థం చేసుకుంటది. కొన్నిసార్లు ఒకసారి చెప్తే మళ్ళీ ఇంకొకసారికి తనకి అర్థమైపోతుంది. తనే అడుగుతుంది, తనకి తెలిసిపోతుంది కదా.
అలా ఒక మెన్తో కూడా ఉండలేం బేసికలీ. అమ్మాయితో ఉండే ఫ్రెండ్షిప్ మెన్తో రాదు. సో కంప్లీట్ గా ఇంకా లైఫ్ లో మెన్ అంటే విరక్తి వచ్చేసింది ఇంకా. చాలా టూ Huh? మచ్. హ్యూమన్ బీయింగ్స్ మీదే వచ్చింది, కానీ ఉమెన్ సపోర్టెడ్ మీ ఇన్ దిస్ మై జర్నీ. సో ఐఎమ్ లవింగ్ ఉమెన్ ఫ్రెండ్షిప్ బికాస్ ఒక టైం వచ్చాక మన పాతవన్నీ మర్చిపోయి, అప్పుడు అమ్మాయికి అమ్మాయి శత్రువు అనే టాపిక్స్ అన్ని వెళ్ళిపోయాయి. ఇప్పుడు అమ్మాయికి అమ్మాయే బలం ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు రొటీన్ లైఫ్ స్టైల్ ఏంటి? ఇంకా సినిమా షూటింగ్స్ ఉంటే షూటింగ్స్, మంచి బుక్స్, రీడింగ్ బుక్స్, ఎవ్రీడే బుక్ చదవాలి అని అంతే చెప్పి. సో జిమ్. ఏ కొత్త బుక్ వచ్చినా నాకు కనిపించిన ఆర్డర్ చేసేస్తాను. ఐ లవ్ టు రీడ్ బుక్స్ ఎ లాట్. బుక్స్ రీడింగ్, తర్వాత రాసుకోవడం, తర్వాత జిమ్కి వెళ్ళడం, వాకింగ్కి వెళ్ళడం, ట్రావెల్కి వెళ్ళడం, ఎక్కడికైనా సింగిల్గా సోలో ట్రావెల్ అలా. చిన్న ఏజ్ లోనే ఇంత జీవితాన్ని చూసేశారు కదా, వాట్ ఈస్ లైఫ్ అంటే ఏమనిపించింది ఇండియా నీకు? లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అప్ అండ్ డౌన్స్. Hmm. లో వచ్చిందని చెప్పి ఎప్పుడు అక్కడే ఆగిపోతుందని అనుకోకూడదు. ఎంత కిందకి వెళ్తే అంతే పైకి వస్తాము. సో పైన కింద పడ్డం కామనే, ఓకే. కానీ పెయిన్ వస్తే ఆ పెయిన్ని ఒకటి నేర్చుకున్న లైఫ్లో నుంచి మాత్రం. మనం తిరిగి చూసుకుంటే మనకి హ్యాపీ డేస్ ఉన్నాయా, మన సాడ్ డేస్ ఉన్నాయా అంటే ఆల్ మిక్సే ఉంటాయి, కానీ హ్యాపీ డేస్ తక్కువ ఉంటాయి. ఏదో కొన్ని మెమరీసే మిగిలి ఉంటాయి మనకి. నా నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్ మొత్తం నేను ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ నేను హ్యాపీగానే బతకాలని అనుకుంటున్నా. నాకు సాడ్ మూమెంట్ వద్దు, నాకు బాధలు వద్దు. ఇప్పుడు నేను ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళని తిట్టడం, కొట్టడం, వాళ్ళ మీద పెట్టుకోవడం, నో. మీరు చెప్పారు, చెప్పుకోండి, చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఓకే. మీరు అలానే ఉన్నారా, ఓకే, నా ముందు అబద్ధం చెప్తున్నారు, చూస్తూనే ఉంటాను, చెప్పండి. ఇంకా ఎన్నిసార్లు చెప్తారు? నేను నార్మల్గానే ఉంటాను, నేను ఏం చెప్పను. నాకు గొడవ పడే ఓపిక కూడా పోయింది బేసికలీ. ఓకే. పడి 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 ఇంకొద్దు. పిచ్చలైట్ నువ్వు ఏమన్నా అనుకో, నేను చూస్తున్నా బస్, నాకు అర్థమవుతుంది కదా. సో నేను ఎవరితో నా ఫ్రెండ్షిప్స్ క్యారీ ఆన్ చేయాలి, ఎవరిని వదిలేసేయాలి నాకు తెలిసిపోతుంది ఇప్పుడు జనాలను చూసి చూసి చూసి. ఓకే. అంతే. సో ఒకప్పుడు అబ్బాయిలు అనేవాళ్ళు సోలో లైఫ్ సో బెటర్ అని, ఇప్పుడు అమ్మాయిలు సోలో లైఫ్ ఇస్ సో బెటర్ అంటున్నారు. ఆబ్వియస్లీ సోలో లైఫ్ ఇస్ సో బెటర్. సూపర్ సూపర్ అదే డూపర్. ఒకప్పుడు అబ్బాయిలు అనేవాళ్ళు. ఇప్పుడు అబ్బాయిలతో ఉంటేనే ప్రాబ్లం. సో మీ జీవితంలో అయితే ఇంకొక అబ్బాయి వచ్చే అవకాశమే లేదు, నో ఛాన్స్ ఎట్ ఆల్. వద్దు, నాకు అసలుకి విరక్తి పుడుతుంది. ఓకే. బట్ సినిమా చేసేటప్పుడు అంతా అబ్బాయి హీరోనే కదా మరి. అందుకే కదా నేను విలన్ గా రావాలనుకుంటున్నాను. విలన్ కి ఆ పవర్ ఉంటది కదా, హీరోని కొట్టేది. అక్కడ అదంతా రివైండ్ సినిమాలు చూపిస్తావా? మనం నార్మల్ గా కొన్ని చేయలేనివి ఆర్టిస్ట్ గా చేయగలం కదా. నా రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలాగో చాలా నార్మల్, కామ్, మంచి కంపోజ్డ్ ఉంటది, కానీ నా ఫ్రెండ్స్ నా క్యారెక్టర్ వేరు, అండ్ నేను బయట వాళ్ళకి ప్రొజెక్ట్ చేసే క్యారెక్టర్ వేరు. నా ఫ్రెండ్స్ అనుకునే చాలా కామ్ గా మంచిగానే ఉంటా. ఈ ప్రపంచం నన్ను వాడుకోదు కదా, బయట వాళ్ళతో చాలా స్ట్రిక్ట్ గా, ఎలాగంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ఏం మాట్లాడినా కట్టు మాట్లాడి వదిలేస్తాను, ఇంకా అంతే. వాళ్ళని తీసేస్తా లైఫ్ లోంచి. సూపర్. ఏం జరుగుతుంది ఇప్పుడు? ప్రాజెక్ట్స్, మంచి ఆఫర్స్ వస్తున్నాయి ఇప్పుడు? వస్తున్నాయి. ఇప్పుడు ఒక 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొత్త ప్రాజెక్ట్స్. సూపర్. సీరియల్స్ ఏం చేయట్లేదు కదా మీరు? సో సీరియల్స్ షోస్ నేను చేయను. ఓకే. ఈ ఇన్స్టాలో ఈ బ్రాండ్ రీల్స్ నాకు అవన్నీ వద్దు, నాకు మూవీసే కావాలి. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు మీకు? అందరూ ఫేవరెట్ హీరోసే అంటే ఉంటారు కదా ఒకళ్ళు. అలా ఏం లేదు, అందరూ ఏ ఫ్రైడే వస్తే ఆ ఫ్రైడే ఆ హీరోకి వెళ్ళిపోతావా? ఈ ఫ్రైడే చూసావా ఛాంపియన్ అండ్ శంబాలా మంచి సూపర్ డూపర్ హిట్ అంట. అది నా ఫ్రైడే వస్తుంది కాబట్టి నా మూవీ ప్రమోషన్స్ లో బిజీ అయిపోయా. అవతార్కి వెళ్ళా, చాలా బాగుండే అవతార్. దురందర్కి వెళ్ళాను. దురందర్ బాగుంది అసలుకి, అమేజింగ్. నాకు అక్షయ్ కన్నా హీరో కనిపించాడు. మదంలో నాది అలా మొత్తం ఫుల్ మంచి మూవీలు ఎవరా? యా, ఆల్వేస్. ఓకే. నేను రోజు వదిలితే రోజు సినిమా థియేటర్ లోనే ఉంటా. సో లైఫ్ ఉంది మంచి హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఇంకా అన్ని చూసేసారు, అన్ని చేయాల్సినవి కూడా చేసేసారు. ఇంకా చేసేస్తా, ఇంకా చేయాల్సినవి ఏదైనా ఉంటే అవి మూవీలో చేస్తా, విలన్ గా చేస్తా. సో నేను విలన్ గా ఒక మూవీ వస్తుంది మదం, జాన్ 1st కి రిలీజ్. బట్ లైఫ్ లో మాత్రం ఎవరైనా మంచి అని నేను చెప్పలే, కానీ ఈ సమాజంలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంటుంది. మనం మంచి మాత్రమే కోరుకుంటే చెడు తెలియకుండా జరుగుతుంటది. ఇంత జరిగిన తర్వాత తెలుస్తుంది, లైక్ మీకు జరిగిన దానిలాగా. డెఫినెట్గా మంచి అయినా చెడైనా మనలోనే ఉంటుంది. ఓకేనా? అది మనం చూపించే దాంట్లో కనపడుతుంది.
అంతేగాని కనపడిన ప్రతి మగోడు కూడా చెడ్డాడు అనే ముద్ర కన్నా కూడా నేను చెప్పట్లే ఎస్ డెఫినెట్గా ఒక మంచివాడు మాత్రం వస్తే మీ లైఫ్లోకి ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా 1 year 2 years 3 years తర్వాత అయినా మంచిగా పెళ్లి చేసుకోండి. మంచి ఎలా అంటే ఇప్పుడు నేను దాని గురించి థాట్ ప్రాసెస్ చాలా హ్యాపీగా ఉండాలి లైఫ్ ఎవరైనా కానీ, మంచిగా కిడ్స్ ఉండాలి, ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి కదా. 10 years తర్వాత ఈ ఆలోచిద్దాం. సోలో లైఫ్ ఏంటి కష్టం కదా. 10 years తర్వాత నేను ఏం 10 సాధించకుండా years ఏం తర్వాత నువ్వు చేయకుండా చేసుకోవాలనుకున్నా ఎవడు రాడు కదా. అప్పుడు వచ్చేవాడు ఉంటాడు నాకు. ఆ? అప్పుడు వచ్చేవాడే నాకు కావాలి. అవునా? అవును. ఓకే. నన్ను ఇప్పుడే చూసేవాడు కాదు, నా మనసు చూసేవాడు అలా కాదు. కాదు. 10 years తర్వాత కూడా నేను ఇంకా బ్యూటిఫుల్ గా అవుతాను. ఇంకా జిమ్ చేసి నా బాడీ టోన్ అయ్యి ఇంకా సూపర్ డూపర్ గా కనిపిస్తాను నేను. అవునా? 2 years జిమ్ చేసిన దానికి చాలా నా తగ్గావు చీక్ బోన్స్ అన్ని కనిపిస్తున్నాయి అంటే, నేను ఇంకొక 10 years జిమ్ చేస్తూ ఉంటే నేను ఇంకెలా కనిపిస్తాను? ఓన్లీ 1 meal తీసుకుంటున్నా. ఇప్పుడైతే 1 meal, అది కొన్ని డేస్ చేస్తాను. నేను 1 meal చేస్తాను కదా, మధ్యలో వీక్లీ వన్స్ ఫుల్ గా ఏది కావాలంటే అది తింటాను. నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, అదొకటే సో ప్రాబ్లం. ఫ్యామిలీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీని బాగా చూసుకోండి చూసుకుంటే డెఫినెట్ గా. అండ్ పర్లేదు, మళ్ళీ బ్యాక్ టు ఫామ్. మంచి మంచి బ్రాండ్స్ వాచ్ కానీ, డైమండ్ రింగ్ పెట్టారు, దుబాయ్ వెళ్ళారు, దుబాయ్లో డైమండ్ రింగ్స్ తెచ్చుకున్నారు, మంచి మంచి హ్యాండ్ బ్యాగ్స్, మళ్ళీ యాజ్ యూజువల్ లైఫ్ స్టైల్ వచ్చేసింది. జీరో బ్యాలెన్స్ అయిపోయినా కానీ జీరో తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి కదా ఏదో ఒకటి. డైమండ్ రింగ్ అనేది మీరు చెప్పారు రాగానే. అవును. ఇలా ఇది ఎన్ని క్యారెట్స్ డైమండ్ అయితే 1 2 3 4 5 అంటే 10 20 30 ఎంత, ఒక 10-15 అంటే 30 క్యారెట్స్ డైమండ్ 30 క్యారెట్స్ ఉంటే 30 ఇలా ఒకటి 1 1 1 1 అని చెప్పి పర్లేదు, దుబాయ్ వెళ్తే వెంటనే సెట్ అవ్వచ్చు అనమాట ఎవరిమైనా. 30 క్యారెట్స్ డైమండ్ ఇది. ఇలా ఎవరైనా కొనిస్తే అప్పుడే పెళ్లి చేసేసుకోవాలి. సో వాచ్ కూడా డైమండా? అది అర్మాని 17,000 వాచ్. అది పెద్దదేం కాదు. ఇది జస్ట్ ఫేక్. అవునా? ఫేక్ రింగ్ ఇది. నార్మల్ డైమండ్ రింగ్ అని చెప్పావు రాగానే. ఇది ఫేక్ రింగ్. నమ్మేస్తారు అలాగా? అంటే నేను కూడా దూరం నుంచి చూశాను కదా, మెరుస్తా ఉంది. దుబాయ్లో ఉంది కదా, దుబాయ్లో కొన్నాను. అలా ఇది డైమండ్ రింగ్ రోషన్ మనం దుబాయ్లో తెచ్చుకున్నాను బాగుందని అడిగామని. సో మేబీ దుబాయ్ వెళ్ళావు కదా కొని. సరే, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చే లోపల అలాంటి ఒక రింగ్ డైమండే కొనుక్కుంటాను. 3 కోట్లు అయింది అనేసరికి నిజమే అనుకున్నాను నేను. సో నాకు తెలియదండి పెద్దగా, నేను పట్టించుకోను. ప్లీజ్ ఎక్కడ 3 కోట్ల వరకు ఒక రింగ్, 3 కోట్ల వరకు ఒక రింగ్ నేను వేసుకుని అందుకన్నా గొప్పడు రావాలని నేను కోరుకుంటున్నాను. డెఫినెట్ గా లైఫ్ నేనే కొనుక్కుంటా. ఎవరు నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఇనియా నేను పెళ్లి చేసుకోవాలి, వద్దు నేనే కొనుక్కుంటా. ఎవరు నాకు ఇవ్వద్దు. వద్దు నేను ఊరికి కూడా మాట్లాడను. ఓకే, రింగ్ కోసం పెళ్లి చేసుకో. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మీ సినిమా యూనిట్ కానీ మదం ఫస్ట్ రిలీజ్ కాబట్టి January 1st. నాకు ఆ మూవీలో ఏంటి అంటే, ఆ మూవీలో నన్ను డైరెక్టర్ తప్ప ఇంకెవరు నమ్మలేదు. నేను ఇంత పర్ఫార్మెన్స్ ఉంది కదా, చేయగలరా అని చెప్పి ఎవరు నమ్మలేదు. నేను మా వంశీ కృష్ణ మళ్ళీ డైరెక్టర్ కి ఒక్కటే థ్యాంక్ యూ చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ నాకే సారీ చెప్పారు మూవీ చూసాక. సారీ చెప్పారా? సారీ చెప్పారు బేసికలీ కాల్ చేసి. మరి నేను నమ్మలేదమ్మా, సారీ నీకు అని. ఓకే, దట్ మూవీ ఈజ్ ఫర్ లైక్, నాకు ఎందుకు హార్ట్ లో ఉంది అంటే దాంట్లో చాలా జరిగాయి. ఎందుకంటే చాలా కాల్స్ వల్ల నేను స్పెషల్ గా తీసుకుంటున్నాను ఓకే మనుషులు. సో డెఫినెట్ గా నేను కూడా చూసాను మీరు పంపింది ట్రైలర్ చాలా చాలా బాగుంది. ఏంటి ఇంత బోల్డ్ గా యాక్ట్ చేసింది అనుకున్నాను, కానీ మీరు చెప్పారు కాబట్టి కథలో అంత వెయిటేజ్ ఉంది, అందుకోసం నేను ఒప్పుకున్నాను ఆ స్టోరీ వల్ల అని చెప్పారు కాబట్టి. డెఫినెట్ గా మంచి అవకాశాలు రావాలి, మంచి ఛాన్స్లు వచ్చి 2026 ఇండియాకి మళ్ళీ ఆల్రెడీ బ్యాక్ టు ఫామ్ అనుకోండి. అప్నా టైం ఆయేగా నహీ, అప్నా టైం ఆ గయా. This is my time. Super. చూపిస్తా. So wish you good luck, all the best entire team of Madam and కంగ్రాచులేషన్స్. మంచి ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చేస్తుంది కదా బయట. హ్యాపీగా నేను. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ సేనియా. యాజ్ అ ఫ్రెండ్ గానే నేను నార్మల్ గా ఉన్నాను. వేరే వాళ్ళు అయితే నేను ఇలా వేరేలాగా మాట్లాడి ఉంటానేమో. అవునా? వేరేలాగా అంటే స్ట్రైట్ గా కట్ ఆన్సర్స్ ఫోన్లే. అందరూ నాకు ఈ వాల్యూ అయితే ఇస్తారు ఒక ఫ్రెండ్ లా. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ ఇనియా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.